మార్పు అనేది ఖచ్చితంగా ప్రతి హిందువులో రావాలి. ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే గుణం కూడా రావాలి ఎవరైనా రిటర్న్ అన్నప్పుడు. బట్ మీలాంటి వాళ్ళు చెప్తుంటేనే ఇంకా చైతన్యం వస్తదేమో నేనైతే అనుకుంటున్నాను. బట్ ఇది ఏదైతే విధి విధానాలు గ్రామాల్లో అంటున్నారు కదా! అది అసలు అమలు అవుతుందా? చేస్తున్నారా? అసలు ఆ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? అసలు అది ఎలా మనం తెలుసుకోవాలి? ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా గాని? అంటే ఏమీ లేదమ్మా. మీరు ఇప్పుడు మీడియా ఫీల్డ్‌లో ఉన్నారు మీరు. హ్మ్. ఈ ప్రసార మాధ్యమంలో మీరు ఏమైతే చేస్తున్నారో, హ్మ్. దాన్ని ప్రచారం చేయటం ద్వారా ముందు వారికి చేరుతుంది. హ్మ్. అది చేరిన తర్వాత వారు విని, ఓహ్! ఈ పని మనం చెయ్యాలా హ్మ్. అని 100 మంది వింటే 100 మందిలో 10 మంది ఆ పని మొదలుపెట్టొచ్చు. హ్మ్. మేము కోరుకుంటున్నాము. ఉదాహరణకమ్మా, మీరు ఎంతకాలం జీవిస్తారు మీరు? నేను ఎంతకాలం ఉంటాము? కానీ వ్యవస్థలో తరతరాలు ఉంటాయి. ఆ! ఆ వ్యవస్థలో ఆ మార్పు మొదలైతే, ఈ అర్చక పురోహిత వ్యవస్థలో ఊరికొక్క సైనికుడిని మనం తయారు చేద్దాం. ఒక్క క్షత్రియుడిని. క్షాత్రం కలిగిన వాడిని మనం సిద్ధం చేద్దాం మనం. అతని పోషణ మన ఊరంతా చూసుకునేలాగా మనం బోధనలు చేద్దాం. మనం బోధిద్దాం మనం. అనే బాధ్యత వారు తీసుకుంటే ఇన్‌స్టెంట్‌గా మన ఆంధ్ర, తెలంగాణలో 27,000 గ్రామాల్లో 27,000 మంది సైన్యం వితిన్ 1 మంత్‌లో అయిపోతుందమ్మా. భారతదేశ వ్యాప్తంగా 6,00,000 గ్రామాలున్నాయి. 6,00,000 గ్రామాల్లోనూ కూడా ఇది జరిగితే 6,00,000 మంది సైన్యం తయారవుతాం మనమే. అవును. హ్మ్. ఇప్పుడు వాళ్ళెవరిని అడుక్కోక్కర్లే. వారి పోషణ ఊరే చూసుకుంటది. చూసుకునేలాగా అర్చక పురోహితులు బాధ్యత తీసుకోవాలి. ఇదేంటంటే అర్చక పురోహితులనే బాధ్యత మీకు నాకు లేదని మీరు అడగొచ్చమ్మా. కొంతమందికి ఏమిటంటే వ్యవసాయం అని, ఉద్యోగం అని, వారు ఏమంటారు దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయ్యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ సర్వైవల్ ట్రాప్ ఒకటి ఉండిపోయింది కదమ్మా. ఆ బతుకు తెరువనే మాయలో అందరూ పడి కొట్టుమిట్లు ఆడుతున్నా ఎవరిలో క్షాత్రం ఉందో గుర్తించి ఆ క్షాత్రం కలిగిన వారిని ఈయన ఇక్కడ క్షాత్రం కలిగి ఉన్నాడు, ఆయన కుటుంబ పోషణ నిమిత్తం ఆయన పనిచేస్తున్నప్పటికీ ఈ క్షాత్రం కలిగిన ఆయన్ని మన ఊరికి సైనికుడే పెట్టుకుందాం మనం. అంటే ఊరికి రాజే, ఆయన సైనికుడు కదా, ఆయన రాజా ఊరికి, ఆయన మన రాజు ఈ ఊరికి పెట్టుకుందాం మనం. ఏదైనా విపత్తు వస్తే కాపాడడం కోసం ఇలాంటి వాళ్ళు ఉండాలి మనకి. వీరి పోషణ మనందరూ ఊరంతా చూసుకోవాలి. ఇదిగో నా వంతుగా నేను నెలకు 100 రూపాయలు ఇస్తా, మీ వంతుగా మీరు 100 రూపాయలు ఇవ్వండి అమ్మా. అలాగా 200 కుటుంబాలు 200 ఇస్తే అక్కడ 20,000 రూపాయలు డబ్బులు వచ్చేసి కుటుంబ పోషణ వెళ్ళిపోతుంది అక్కడ. కాబట్టి అలాంటి వాళ్ళని ఎంపిక చేయడం జరిగితే ఎంతసేపు జరుగుతుందమ్మా మన అనుకున్న కార్యక్రమం మనం. అమ్మా ఇది నేను కొత్తగా చెప్పట్లేదు. శివాజీని ఎవరు తయారు చేశారమ్మా? శ్రీకృష్ణదేవరాయలకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారమ్మా? రాణి రుద్రందేవి గురువులు ఎవరమ్మా? ఈ పురోహితులు అర్చకులు కాదా తల్లి? రాముడికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు తల్లి? ఆయన ఎవరు? ఆయన పురోహితుడు కాదా? ఆయన వశిష్ఠులు పురోహితులు కాదా? అని నాకు తెలియదు. నాకేం పెద్ద జ్ఞానం లేదనుకోండి, ఏదో ముష్టాయని చెప్తే 4 పాటలు వింటాం తప్ప. ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? మరి విక్రమార్కుడు మొదలుకుని నిన్న మొన్న శ్రీకృష్ణదేవరాయల వరకు శివాజీ దాకా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిందే ఈ అర్చక పురోహితులు. మరి ఇప్పుడు మీరు మీ బాధ్యత మీరు తప్పించుకుంటామంటే ఎట్లా? గౌరవం ఇస్తున్నామని మీకు, మిమ్మల్ని ఏమి మేము కించపరచట్లేదు. ఇలాంటి పని మీరు చేస్తే మన సమాజం బాగుపడుతుంది. ఎంతో మంది శివాజీలు మీరే గుర్తించవచ్చు. చాలా మంది ఉన్నారు కానీ బయటికి రావట్లేదు. అది ఒక వెనకాల లేదన్నమాట. అంటే పిలిచే వ్యవస్థ ఎక్కడ ఉందమ్మా? మరి 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 విశ్వామిత్రుడు చేపించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, వశిష్ఠుడు చేపించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఛత్రపతి శివాజీ గారు గురువు గారు చేపించారు, శ్రీకృష్ణదేవరాయలు గురువు గారు చేపించారు. వీళ్ళందరూ గురువులందరూ ఎవరు? పురోహితులే కదా. అందరూ పురోహితులే, పురోహితం కోరుకునేవారే. కానీ ఇప్పుడు పురోహితులు ఎందుకని ఇలా అప్పట్లో అంత వీర నారీమణులను తయారు చేసిన వాళ్ళు ఇప్పుడు అసలు ఏ వేషాన కూడా కనిపించరు. ఇప్పుడు చేస్తారులే అమ్మా. ఏమండి అయ్యా, ఇప్పుడు చేస్తారా? ప్రతి గ్రామంలో ఉండే అర్చక పురోహితులకి మహిపాల గోత్ర శూద్రుడైన వీరరాఘవరెడ్డి మనమండయ్యా. ప్రతి ఊరిలో ఉండే అర్చక పురోహితులు మీ ఆలయాలకు ఎవరైతే వస్తున్నారో, నెలకు ఒకసారి వచ్చినా, సంవత్సరానికి ఒకసారి వచ్చినా, వారానికి ఒకసారి, రోజుకి ఒకసారి వచ్చిన వాళ్ళందరికీ బోధించండి. క్షాత్రం కలిగిన వారిని గుర్తించండి. వారి కుటుంబ వ్యవస్థ పోషణ కోసం వారికి ఏమైనా ఇబ్బంది అయితే ఊర్లో ఉండే పెద్దల్ని పిల్లల్ని అందరినీ పిలిచి వీళ్ళందరినీ కూర్చోబెట్టాయి, ఇతను క్షాత్రం కలిగిన వాడు, అతన్ని మనమే పోషించాలి, అతను చేసి ఉద్యోగం పక్కన పెట్టి ఇది మన ఊరి రక్షణ కోసం, మన రాష్ట్ర రక్షణ కోసం, మన దేశ రక్షణ కోసం, మన ధర్మ రక్షణ కోసం
అని ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు వ్యవస్థ ఏదైతే ఉందో వారు అనుకుని ఒక్కొక్క సైనికుని సిద్ధం చేస్తే ఉన్న ఫలంగా మనం 27,800 గ్రామాల్లో 27,800 సైన్యం అయిపోతాం. అయిపోయి ఏం చేస్తామండి? మనకేం పని పాట లేదేంటి? గోరక్షణ చేయొచ్చు, భూరక్షణ చేయొచ్చు, దేవాలయాలు రక్షించుకోవచ్చు. ఎక్కడ ఏ జిల్లాలో అయినా 1000 గ్రామాలు ఉంటే ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది జరిగినా ఈ 1000 మంది అక్కడికి వెళ్ళగలిగే సైన్యం అవుతారు. మిగతా వాళ్ళు అంటారా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూరుకుపోయి వాళ్ళు రాలేక ఏమీ చెయ్యలేక మేము ఏం చేద్దాం ఏం చేయలేకపోతున్నాం అని వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది ఏమో వాట్సాప్లో వీడియోలు షేర్ చేసుకుని వారి బాధను వారు చెప్పుకుంటున్నారు. కానీ అర్చక పురోహిత వ్యవస్థ మాత్రం ఈ బాధ్యత తీసుకుంటే ధర్మస్థాపన జరుగుతుంది. అయ్యా నా మాట అనుకోవద్దు, శమన వైరి మాటగా భావించండి అయ్యా నా మాట అనుకోవద్దు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అందరిలో ఉండే రాముడు ఈ లోపల ఉండడా? అందరిలో ఉండే శివుడు ఈ లోపల ఉండడా? అందరిలో ఉండే శక్తి ఈ లోపల ఉండదా? కాబట్టి నా మాటగా భావించొద్దు. మీరు ఇష్టపడే రాముడో, మీరు ఇష్టపడే కృష్ణుడో, మీరు ఇష్టపడే శక్తో, మీరు ఇష్టపడే వినాయకుడో, మీరు ఇష్టపడే దైవం మాటగా భావించండి అయ్యా. నమస్కారం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదం.